అత్తమ్మాస్ కిచెన్ను ఉపాసన వీలైనంతగా ప్రమోట్ చేస్తున్నారు. ఉపాసన తన ముద్దు తెలుగు మాటలతో నాయనమ్మ అని పిలుస్తూ అంజనమ్మని వీడియోలు తీస్తూ సురేఖ కొణిదెల చేస్తున్న వంటకాలు వీడియోలను తీస్తూ అందరికీ అత్తమ్మాస్ కిచెన్ ప్రోడక్ట్లను పరిచయం చేస్తున్నారు. ఈ క్రమంలో సురేఖ కొణిదెల ఆవకాయని తయారు చేశారు. గత 4-5 రోజులుగా ఆవకాయ ప్రిపరేషన్కు సంబంధించిన అప్డేట్ ఇస్తూనే వస్తున్నారు. ఇక నోరూరించే ఆవకాయ రెడీ అయినట్టుగా కనిపిస్తుంది. ఈ మేరకు ఉపాసన ఓ వీడియోని షేర్ చేశారు. అందులో అంజనమ్మని ఈ ఆవకాయ గురించి రివ్యూ అడిగేశారు. నాయనమ్మ, మీ కోడలు చేసిన ఆవకాయ ఎలా ఉంది? హిట్టా, యావరేజా అంటూ ప్రశ్నించారు. సూపర్ హిట్, కారం ఉప్పు సరిపోయింది, చాలా బాగుంది అంటూ అంజనమ్మ చెబుతున్న వీడియో బాగానే ట్రెండ్ అవుతుంది. ఇక సురేఖ తాను తయారు చేసిన ఆవకాయని అన్నంలో కలిపి అందరికీ ముద్దలు పెట్టింది. అంజనమ్మకి కూడా ముద్దలు కలిపి పెట్టారు. ఎలా ఉంది అత్తమ్మ గారు అని సురేఖ అడిగారు. చాలా బాగుంది అని అంజనమ్మ రివ్యూ ఇచ్చేశారు. థ్యాంక్ యూ అత్తమ్మ అని సురేఖ మురిసిపోయారు. ఇక చివరకు సురేఖ అభిప్రాయాన్ని తీసుకున్న ఉపాసన నెక్స్ట్ ప్లాన్ గురించి అడిగారు. మీ మావయ్య నన్ను దుబాయ్ వెకేషన్కు తీసుకెళ్తున్నారు అని క్లారిటీ ఇచ్చారు. ఎందుకు అని ఉపాసన అడిగితే, ఈ పనుల వల్ల అలసిపోయాను, అందుకే అలా వెకేషన్కు వెళ్ళొస్తామన్నట్టుగా సురేఖ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియోలో సురేఖ తయారు చేసిన ఆవకాయని చూస్తే నెటిజన్లకు నోరూరుతుందట. మాకు కూడా అలా గోరుముద్దలు కలిపి పెట్టండి అమ్మ, చూస్తుంటేనే తినేయాలనిపిస్తోందంటూ ఇలా పలు రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.